హాయ్, నేను మీ శ్రీకాంత్ యాదవ్ మాదాసు. పొగడ్తలకు పొంగలేదు, విమర్శలకు తగ్గలేదు. లైఫ్లో చాలామంది వచ్చిపోతుంటారని తెలిసినా కూడా తను అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి కఠోరమైన శ్రమ చేసిన వ్యక్తి తను. అనుకున్న గోల్ రీచ్ అవ్వాలంటే గెలుపోటములు కూడా సహజమని తెలిసిన ఏకైక వ్యక్తి. ప్రజలు ఎంత మోసం చేసినా పట్టు వదలని విక్రమార్కుల్లాగా తన విజయం కోసం అహర్నిశలు కష్టపడాడు. తన పనిలో అంతఃకరణ శుద్ధితో సాగిపోయాడు. కొన్ని కోట్ల మంది వినాలనుకున్న ఆ ఒక్క మాట కోసం పరితపించిపోయాడు. అదే ఆ ఒకే ఒక్క మాట కొణిదెల పవన్ కళ్యాణ్ అని నేను. ఆ ఒక్క మాట విన్నా ఫ్యాన్స్ అనాలా, లేక సైనికులు అనాలా, భక్తులు అనాలా, ఇవి ఏమన్నా ఒకటే అనుకోవచ్చు. బట్ వాళ్ళు ఆ రోజు చేసుకున్న పండగ అంతా ఇంత అయి ఉండదు. ఏమైతే చెప్పాడో అదే చేసి చూపించాడు. మొదటగా తను ఎత్తుకున్న నినాదం కాంగ్రెస్ హటావో దేశ్ బచావో. తను అన్నట్టుగానే కాంగ్రెస్ ఏపీలో ఘోర పరాజయం పొందింది. దాని తర్వాత తను ఎత్తుకున్న నెక్స్ట్ స్లోగన్ హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. అన్నట్టుగానే వైసీపీ ఘోరమైన పరాజయం చూసింది. ఈ రెండు స్లోగన్స్ ఏపీ రాజకీయాలను తారుమారు చేశారు. అందరూ చేశాక చెప్తే పవన్ కళ్యాణ్ మాత్రం చెప్పి చేస్తాడు. అదే జగన్ నిన్ను అదా పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేననే కాదు అని ఏదైతే ఆ స్పీచ్లో తను చెప్పాడో అదే నిజమైంది. అదే స్పీచ్ తనని కింగ్ మేకర్గా మార్చింది. ఈ స్థాయికి రావడానికి తను ఎంత తగ్గాడో అది మనందరం చూసాము. తనలో ఉన్న క్వాలిటీ ఏంటో తెలుసా? ఎంత తగ్గితే అంత గెలుస్తాడు. దిస్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఒకప్పుడు దారుణమైన ఓటమి, 2 స్థానాల్లో పోటీ చేస్తే 2 స్థానాల్లో ఓడిపాడు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్. దేశ రాజకీయాలను శాసించే దిశగా తన పయనం స్టార్ట్ అయింది. 100% స్ట్రైకింగ్ రేట్, 21 ఎమ్మెల్యే, 2కు 2 ఎంపీస్. ఇది ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. ఒక సూపర్ స్టార్ హీరో నుండి ఇప్పుడు రాజకీయాల్లో కూడా పవర్ స్టార్గా పేరొందుతున్నాడు. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఎలాంటి పరిస్థితులనైనా తనకు అనుగుణంగా మార్చుకునే అంత తెలివి, ఎంతటి పరిణామాలనైనా అంచనా వేయగలిగే శక్తి, జీరోలా మొదలుపెట్టి హీరోలా అయ్యాడు. 2019 సీన్ని కట్ చేస్తే 2024 అదే కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను డిప్యూటీ సీఎం. గతంలో చేసిన చిన్న చిన్న తప్పుల నుండి పాఠాలు నేర్చుకొని ఎవరి థాట్స్కి అందనంత ఎత్తులో ఉండిపోవడం అనేది ఒక చిన్న విషయం అయితే కాదు. అది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి, రాజకీయ పార్టీకి బాగా తెలుసు. వ్యతిరేకత ఓట్లు చీలకుండా పవన్ వేసిన కొత్త స్ట్రాటజీ కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ. అదే ఈరోజు ఏపీ కూటమి గెలవడానికి మెయిన్ రీజన్ అయింది. ఈరోజు ఎన్డీఏ కూటమి దేశ రాజకీయాల్లో ఉండడానికి గల కారణం పిఎం అమిత్ షా ఇట్లాంటి దిగ్గజాలు గుండెల మీద ప్రశాంతంగా చేయి వేసుకునే పడుకునేంత మనశ్శాంతి ఇచ్చిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. అందుకే ప్రధానమంత్రి గారు పవన్ అంటే గాలి కాదు, ఒక తుఫాన్ అని అన్నాడు. అక్కడే అర్థం చేసుకోవాలి మనం పవన్కి ప్రధానమంత్రి ఇచ్చే విలువ ఎంతో అనేది. ఎంతటి అభిమానం ఉంటే అలాంటి మాటలు మాట్లాడుంటారు. పిఠాపురంలో 70,000 పైచిలుకు మెజారిటీతో గెలిచిన తర్వాత తన
కార్యాలయంలో మొదటి మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు తను చెప్పిన ఫస్ట్ పాయింట్, ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి. ప్రతి ఒక్కరూ పర్సనల్గా గ్రడ్జెస్ ఏం పెట్టుకోకుండా ప్రతి ఒక్క కార్యకర్తల పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, ఏపీ ప్రజలని బాగుపడేలా చూడాలి అని ఒకే ఒక మాట. 2019 వరకు సినిమాలకి పరిమితమైన తన చరిష్మా రాజకీయాలకు ఏమాత్రం పనికి రాకుండా ఉండేది. కానీ 2024 రాజకీయాల్లో అటు సినీ రంగం నుండే కాకుండా ప్రజల నుండి కూడా తనని ఒక దేవుడిలా చూడడం స్టార్ట్ చేశారు. దానికి ఈరోజు తను 100% స్ట్రైక్ రేట్, అదే ఒక చిన్న ఎగ్జాంపుల్ అనుకోవచ్చు మనం. బాక్స్ ఆఫీస్కి ఎలాగైతే హిట్స్ మీద హిట్స్ ఇచ్చాడో ఇప్పుడు అదే పరిస్థితి దేశ రాజకీయాల్లో కూడా 2024 అటు ఏపీలో టీడీపీకి, ఇటు దేశ రాజకీయాల్లో ఎన్డీఏకి, ఇద్దరికి వాళ్ళు మర్చిపోలేనంత పెద్ద హిట్ ఇచ్చాడు. రాజకీయాల్లో కూడా తను పవర్ స్టారే అని మళ్ళీ నిరూపించుకున్నాడు. పవన్ చరిష్మా తనకున్న జ్ఞానం ప్రధానమంత్రి ముందే గ్రహించుంటారు. అందుకే ఏపీలో జగన్ గెలిచినా కూడా జగన్కి దక్కని స్థానం పవన్కి దక్కింది. అక్కడే అర్థం చేసుకోవచ్చు ఎంత దూరం ఆలోచిస్తాడో అని. సెంట్రల్ మీటింగ్స్ ఎన్డీఏ నుండి 2 తెలుగు రాష్ట్రాల నుండి ఇన్విటేషన్ వచ్చిన ఒకే ఒక ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. 2024 కూటమి పొత్తుకి ముఖ్య కారకుడు పవన్ కళ్యాణ్. ఇది ఆ రాష్ట్ర రాజకీయాలని మార్చేసింది. చంద్రబాబు నాయుడు ఎన్నడూ చూడని ఒక విజయాన్ని తనకు అందించింది. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలకూడదు అనే ఒకే ఒక నినాదంతో పవన్ ఎంత తగ్గాడో ఆ జన సైనికులకి, అందులో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారందరికీ తెలుసు. ఒకానొక సమయంలో తన పార్టీలో ఉన్న వాళ్ళే మరీ ఇంత తగ్గాల్సిన అవసరం లేదు అని విమర్శలు చేసినా కూడా అన్నింటినీ తట్టుకొని ఈరోజు ఒక డిప్యూటీ సీఎంగా సంతకం చేశాడు అని అంటే తను చాలా గ్రేట్. ఎప్పుడైతే 2019 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన తర్వాత వైసీపీ పార్టీ వాళ్ళు చేసిన ట్రోల్స్ కానీ చాలా, అంటే అది చెప్పలేనన్ని ట్రోల్స్, తన ఫ్యామిలీని, తన పర్సనల్ లైఫ్ని కూడా ఎక్కడ పడితే అక్కడ, ఏ మీటింగ్లో పడితే ఆ మీటింగ్లో, పెళ్ళి నన్ను విమర్శించినా కూడా తను ఏ రోజు కూడా వాళ్ళ వ్యక్తిగత విషయాలు తీసుకురాకుండా ప్రతి ప్రసంగాన్ని ముగించాడు. ఇన్ని ట్రోల్స్ జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఎవరినైనా నమ్మాడు అని అనుకుంటే తనని తాను నమ్ముకొని తన మీద తనకి 100% భరోసా ఉంచుకొని అడుగులు వేయడం జరిగింది. ఈ జరిగిన ట్రోల్స్ అన్నింటికి ఒకే ఒక ఆన్సర్, టిట్ ఫర్ టాట్లా తను గెలిచి తనతో పాటు 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలని గెలిపించుకొని శాసనసభలో అడుగు పెడుతున్నారు. అదే వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఇచ్చే గొప్ప సమాధానం. పవన్ మొదటగా చేసిన మెయిన్ థింగ్ ఒకటి ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత సృష్టించాలి. అది తను చాలా ఈజీగా చేసేసాడు. దాని తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీలకూడదు అని అంటే ఉన్న 3 పార్టీలు, ఒకటి టీడీపీ, జనసేన, బీజేపీ, ఈ 3 పార్టీలని ఒకే తాటిపై తీసుకురావాలి అంటే అప్పుడున్న సిచ్యువేషన్స్లో బీజేపీ టీడీపీతో పొత్తు కుదుర్చుకునే స్థాయిలో లేదు. బట్ కాకపోతే అక్కడే పవన్ కళ్యాణ్ ఆచితూచి అడుగు వేసి ఇద్దరి మధ్యలో సఖ్యత కుదిర్చి 3 పార్టీలను ఒకే తాటిపై తీసుకురాగలిగిన సమర్థుడు పవన్ కళ్యాణ్. దట్ ఈస్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ ఫర్ పవన్ కళ్యాణ్. బీజేపీ కూటమిలో కలవడం అనేది వైఎస్ఆర్సీపీకి ఏ మాత్రం నచ్చలేదు అనాలా, లేకపోతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అనాలా, అది అర్థం కావడం లేదు. ఎందుకంటే బీజేపీ టీడీపీతో కలవడం జగన్ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని
ఇప్పటికీ కూడా నమ్మకపోవచ్చు మేబీ, బట్ అక్కడ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి ఎవరు అనంటే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమే. తను ప్రతి ప్రసంగంలో కార్యకర్తలకి ఒకటే చెప్పాడు, మనం ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు, ఎన్ని సీట్లను గెలిపించుకుంటున్నాం అనేదే ముఖ్యమని వాళ్ళ మైండ్లో ఫీడ్ చేశాడు. ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో గెలిచారు. తను కొన్ని సభల్లో నా సభలకు వచ్చిన జనము దాన్ని ఓటుగా మలచలేకుండా పోతున్నారు అని ప్రతిసారి తను బాధపడ్డాడు. కాకపోతే ఇప్పుడు దానికి రివర్స్గా వచ్చిన ప్రతి జనం కాకుండా ఎన్ఆర్ఐస్ వేరే స్టేట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేసేలా వారిని ప్రభావితం చేసి ముందుకు అడుగు వేశాడు అనడంలో అతిశయోక్తి లేదు. చంద్రబాబు నాయుడు నార్మల్గా ఎవరిని నమ్మరు అని అంటారు కదా, కానీ దానికి రివర్స్లో పవన్ కళ్యాణ్ని ఎంతలా నమ్ముతున్నాడు అని అంటే తన సొంత కొడుకు లోకేష్ని కూడా అంత నమ్మకపోవచ్చు, మేబీ అంత నమ్మకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తనకిచ్చిన ప్రియారిటీ కానీ ప్రిఫరెన్స్ కానీ అలానే ఉంది. ఇప్పుడు ఇచ్చిన డిప్యూటీ సీఎం పదవి కూడా దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు మనం. అదే కాకుండా ప్రతి గవర్నమెంట్ కార్యాలయంలో సీఎం ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం ఫోటో కూడా ఉండాలి అనే ఆదేశాలు జారీ చేశారు. ఇది మనం పవన్కి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారని చెప్పి మనం చూసుకోవచ్చు. ఈ 10 ఏళ్ల ప్రస్థానంలో పవన్ కళ్యాణ్ నేర్చుకుంది ఏంటో తెలుసా? 0 to 100% స్ట్రైక్ రేట్ ఎలా సాధ్యమైంది? రాజకీయాలు అంటే ముళ్ళబాట, ఒక మురికి కుంట అని తెలిసి కూడా తను అడుగులేశాడు. ప్రజారాజ్యం నుండి ఇప్పటి వరకు తన మాటలో కానీ తన చేతల్లో కానీ తన స్పీచ్లో కానీ ఎలాంటి మార్పు లేదు. ఎంతమంది తిట్టినా ఏం చేసినా కానీ ఓర్పుతో ఉన్నాడు, సహనంతో భరించాడు. అదే ఈరోజు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అనే దగ్గర నుండి డిప్యూటీ సీఎం తాలూకా అనే వరకు పవన్ నిలబెట్టిందనడంలో అతిశయోక్తి ఏం లేదు. వారు తిట్టిన ప్రతి వారిని ఏ ఒక్కరోజు మాట అనకుండా ఉండడం తనకే చెల్లింది. అది తన సంస్కారానికి ప్రతిరూపం. అంతమంది తిట్టినా అంత ఓర్పుతో సహనంతో ఉన్నాడు చూడండి, దానికి మనం హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. ప్రతిరోజు ఎలా అడుగులేయాలి, ఎలా చేయాలి అని తనకు తానే ఒక వ్యూహకర్తగా వ్యూహాలు రచించుకుంటూ ముందుకు సాగాడు, దాన్ని అమలు పరిచాడు, దాంట్లో సక్సెస్ అయ్యాడు. ప్రతిసారి తను త్యాగం చేస్తూనే ఉన్నాడు. మొదట 24 సీట్ల నుండి 21 సీట్ల వరకు వచ్చినా కూడా దాన్ని త్యాగంగానే తీసుకుంటూ దేశ ప్రజలు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే నేను ఈ త్యాగమైన చేశాను అని చెప్పి చేయడం జరిగింది కదండి. దీనికి పవన్ కళ్యాణ్ గారు గెలిచారని చెప్పుకోవచ్చు. అలాగే కష్టం చాలా పడ్డారు, 1 కాదు 2 కాదు, ఎన్ని స్పీచ్లు ఇచ్చారు. తను సొంతగా సినిమాలు చేసి ఆ సినిమాలో ఉన్న ప్రతి పైసా కౌలు రైతులకు కానివ్వండి, ఉద్దానం వారికి కానివ్వండి, వాళ్ళకి డబ్బులు పంచే విధానం, వారిని ఆదుకునే విధానం చాలా అంటే మనసు లోపలికి వెళ్ళేలా చేసిన ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్. తను పడ్డ ప్రతి కష్టం, ప్రతి చెమట రూపాయిగా మలిచి ప్రతి రూపాయిని పార్టీ కోసము ప్రజల కోసము ఖర్చు పెట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ అనే నేను అనే వర్డ్ని మనం విన్నామంటే దాని వెనకాల చాలా కష్టం ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే 1, 2 అంటే చాలా ఉన్నాయి. బట్ ఈ వీడియోని పవన్ కళ్యాణ్ గారికి అంకితం చేస్తూ నేను ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా తను లాంటి వ్యక్తులు మా తెలంగాణలో కూడా ఉంటే తెలంగాణలో నిరుద్యోగిత అనేది ఉండకపోదేమో అని అనిపిస్తుంది. సీఎంగా చూడాలనే చాలామందికి ఉంటుంది, దాంట్లో నేను ఒకడు. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ శ్రీకాంత్ యాదవ్ మాదాసు, జర్నలిస్ట్, సైనింగ్ ఆఫ్.